రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజీపూర్ మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షులు ఆని రాజేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవనం సాగించే హక్కు కల్పించిందని అన్నారు. కుల, మత, జాతి, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల మాల మహానాడు మండల నాయకులు అనే కిరణ్ తేజ, బొప్ప రమేష్, పవన్, ఉదయ్, వర్ధన్, ఆసాది ప్రవీణ్, పెద్దన్న, ధర్మయ్య, రామచందర్, నర్సయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. भारत राज्यांगम डॉक्टर बी.आर. अंबेडकर अमर रहे, डॉक्टर बी.आर. अंबेडकर अमर रहे। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। 1947 ఆగస్టు 15 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని మన భారతదేశ మేధావులు దేశంలో ఒక రాజ్యాంగం ఉండాలి అని చెప్పి భారతదేశంలో రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు మేధావి వర్గం అంతా కలిసి దేశంలో ఉన్న నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ప్రతి ఒక్క అభిప్రాయం తీసుకొని ఏ ఒక్క వర్గానికి కూడా అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పి ఒక రాజ్యాంగం మనకు ఉండాలని చెప్పి మనకు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే 1949 నవంబర్ 26 రోజు మనకు అంటే ఈ దినం రోజు మనకు రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఈ మన యొక్క రాజ్యాంగం యొక్క విశిష్టతను, దాని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తికి కూడా జీవించే హక్కు కూడా సరిగ్గా లేకుండే. అందులో దానికి ఉదాహరణే జలియన్వాలా బాగ్లో జరిగిన శాంతియుతంగా జరిగిన సదస్సులో అందరినీ మారణకాండ సృష్టించడం జరిగింది. ఇలాంటి ఒక అద్భుతమైన రాజ్యాంగం ఈరోజు ఎవరైనా విమర్శించాలన్నా కూడా, ఏదన్నా క్రిటిసైజ్ చేయాలన్నా కూడా మా రాజ్యాంగం ప్రతి ఒక్కరు కూడా హక్కును కల్పించింది. అదేవిధంగా అప్పుడు రైతులకు ట్యాక్స్ పేయర్ నుంచి ఇప్పుడు వెల్ఫేర్ బెనిఫిట్స్ పొందే అవకాశాన్ని ఇచ్చిన వ్యవస్థ ఉన్నది ఖచ్చితంగా రాజ్యాంగమే. ఆ ఘనత ఖచ్చితంగా రాజ్యాంగానికే చెందుతుంది. మనకు అప్పుడు జరిగిన ఆ యొక్క సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మన యొక్క రాజ్యాంగం ఇచ్చిన ఫలాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరు యువతగా ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్ తరాలకు ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.